Hey, hi, hello, I'm your Nazreen. Welcome back to our channel, Blush by Elegant Lady. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు బొటిక్ ఎట్ యువర్ డోర్ స్టెప్ సర్వీసెస్ గురించి. అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. సో మీరు ప్రీవియస్ వీడియోస్ అయినా చూడొచ్చు, ఆరల్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినా కూడా టీం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రోజు టాపిక్ వచ్చేసి మన బొటిక్లో కొన్ని కస్టమైజేషన్ మగ్గం ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనేవి అయ్యాయి. సో అవి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ మీరు మా దగ్గర కస్టమైజ్ చేయించుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అనేవి తీసుకోవచ్చు. ఈ శారీ వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. అండ్ ఇందులో ఉన్న బ్లౌజ్నే కస్టమైజ్ చేయించాము. సో అది ఎలా కస్టమైజ్ చేయించాము అనేది చూపిస్తున్నాను. సో శారీలో ఉన్న బ్లౌజ్నే తీసుకున్నాం అనమాట. మీరు చూస్తున్నారు కదా, అంతా కూడా కట్ వర్క్ అనేది వచ్చింది నీట్గా. స్ప్రింగ్ కర్దనా కట్ బీట్స్ అనేవి అన్నీ కూడా యూజ్ చేసాం, బ్యాక్ నెక్ అంతా. అండ్ అక్కడక్కడ బుటీస్ అనేవి యూజ్ చేసాం అనమాట. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి మనకి ఫ్రంట్ షేప్ బ్లౌజ్ అండ్ ఫ్రంట్ ఓపెన్. అండ్ ఫ్రంట్కి కూడా కట్ వర్క్ అనేది చాలా నీట్గా వచ్చింది. అండ్ స్లీవ్స్కి బార్డర్ని అటాచ్ చేసుకుంటూ చిన్న చిన్న బుటీస్ ఇస్తూ, అండ్ స్లీవ్స్కి కూడా మనం కట్ వర్క్ని ఫాలో చేస్తూ ఇట్లా వర్క్ అనేది ఇచ్చాము. ఇదే బార్డర్ లైన్ అండ్ నెక్ లైన్ కూడా అలానే ఫాలో చేసామన్నమాట. సో మనకి ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ ఇట్లా కనిపిస్తుంది, అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ విత్ స్లీవ్స్ అండ్ ఆల్ మనకి బ్లౌజ్ చూడడానికి ఇట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇది ఇంకొక శారీ అనమాట. అండ్ దీని బాడీ వచ్చేసరికి మనకి అక్కడక్కడ గ్రీన్ అనేది కనిపిస్తుంది. సో ఇందులో ఉన్న బ్లౌజ్ మీద వర్క్ అనేది కూడా చేసాము. అండ్ ఇదిగోండి, ఇందులో ఉన్న బ్లౌజ్ మీద వర్క్ అనేది చేసాం. ఇదంతా కూడా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. చూడడానికి మిషన్ ఎంబ్రాయిడరీలా ఉంటుంది, బట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయించాము. అండ్ ఒక సైడ్ మాత్రమే వర్క్ అనేది ఇచ్చామన్నమాట. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ అనేవి యాడ్ చేసాము. అండ్ ఫ్రంట్ కూడా చాలా సింపుల్గా చిన్న చిన్న బుటీస్ యాడ్ చేసాం. అండ్ స్లీవ్స్కి ఎటువంటి వర్క్ లేకుండా బుటీస్ ఇచ్చి బార్డర్తోనే ఇలా ఉంచేసాం అనమాట బ్లౌజ్. అండ్ ఫ్రంట్ ఓపెన్ అండ్ విత్ ప్రిన్సెస్ కట్ అనేది షేప్ బ్లౌజ్ అనేది వచ్చింది మనకి. సో వర్క్ మీరు చాలా నీట్గా అబ్జర్వ్ చేసుకుంటే శారీలో ఉన్న థ్రెడ్స్ని యూజ్ చేసుకుంటే మ్యాచ్ చేసుకుంటూ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. సో మనకి ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అనేది ఇట్లా కనిపిస్తుంది. అండ్ అది ఇంకొక శారీ అనమాట, బ్రైడ్ది. అండ్ మీకు ఇక్కడ లేస్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయింది. శారీ అంతా ఓవరాల్ 9.5 మీటర్స్ అంతా కూడా మనకి లేస్ అనేది వచ్చిందనమాట. ఇది కస్టమైజేషన్ అయింది. అండ్ సేమ్ ఇదే లేస్ని బ్లౌజ్కి కూడా ఫాలో చేస్తూ వర్క్ అనేది చేసాము. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి హై నెక్, ఫ్రంట్ ప్యాడ్స్ అండ్ ప్రిన్సెస్ కట్ అనేది వచ్చింది. అండ్ ఎల్బో స్లీవ్స్ వచ్చాయి. అండ్ బ్యాక్ ఓపెన్ అనేది వచ్చిందనమాట. బ్యాక్ బాల్స్ కూడా యాడ్ చేసాము. అండ్ స్లీవ్స్కి కూడా శారీకి ఏదైతే బార్డర్ అనేది వచ్చిందో సేమ్ అదే బార్డర్ ఇక్కడ కూడా వచ్చిందనమాట. అండ్ ప్రైజెస్ వచ్చేసరికి మీ బడ్జెట్ అకార్డింగ్లీ కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. ఇది తన బడ్జెట్ అకార్డింగ్లీ కస్టమైజ్ అనేది చేయించుకున్నారు. సో ఓవరాల్గా మనకి శారీ అండ్ బ్లౌజ్ లుక్ ఇట్లా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది కూడా తన శారీనే. ఇందులో వచ్చేసరికి 2 కలర్ షేడ్స్ వచ్చాయి. ఇది బనారసి శారీ. సో ఆ శారీకి మ్యాచ్ చేసుకుంటూ టెజల్స్ అనేవి చేసామన్నమాట. టెజల్స్ అయితే చాలా నీట్గా కనిపిస్తున్నాయి. అండ్ టెజల్ ప్రైజెస్ కూడా తన బడ్జెట్ అకార్డింగ్లీ చేయించుకున్నారు. అండ్ డిజైన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇది సేమ్ టెజల్స్ అండ్ ఇంకొక శారీ మీద ఇంకొక కస్టమర్ కూడా చేయించుకున్నారనమాట. అండ్ స్క్రీన్ మీద ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తూ ఉంటే అప్ టు డేట్ స్టోరీస్లో అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు అప్ టు డేట్ అనేది అన్నీ చూడొచ్చు అనమాట. అండ్ లేజర్స్ అయితే ఈ టెజల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు